సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అది కాదు. సామెతల గ్రంథం 10:22 వచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. దేవుడిని యెహోవా ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చిందంట? ఐశ్వర్యాన్ని ఇచ్చింది. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నేను కొంతమందిని నా 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 యొక్క ఈ జీవితంలో కొంతమందిని చూశాను. చాలామంది వారికి పొలాలు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయి. తిండి తినేటప్పటికి పేనేస్తాను, సరిగ్గా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, కనీసం మంచి పేస్ట్ కూడా వాడరు, డబ్బులు అయిపోతాయి అని. డబ్బులు ఫుల్గా ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పెట్టరు. అందరిని అంటలా నేను అంటలా. కొందరు సంగతి చెప్తున్నా. కొందరికి మహాపీనేస్తాను. ఎందుకు ఆ పీనేస్తాను? వాళ్ళకి ఆ లోపితనం ఎందుకంటే ఈ ధనాన్ని కొంచెం పెంచాలని, ఈ డబ్బు కొంచాలి, ఈ పొలం ఇంకా కొన్ని ఎకరాలుగా ఇంకా డెవలప్ చేయాలని. కొంతమంది సంగతి నేను చెప్పాను. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. అలాంటి ఉద్దేశం నేను 1, 2, 3, 4 చూశానండి. కొంతమందిని వారు బాగా సంపాదించారు. వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు మొత్తం నాశనం చేశారు. బెకారులైన కుటుంబాలు నాకు తెలుసు, కొన్ని కుటుంబాలు. అంటే నేను వారిని విమర్శిస్తలో వారి పేరు చెప్పట్లా. నువ్వు దేవుడు నిన్ను ఆస్వాదించాడు, చక్కగా ఉద్యోగం ఇచ్చాడు, లేకుంటే పొలం ఇచ్చాడు, లేకుంటే ఆరోగ్యం ఇచ్చాడు, నీ గర్భఫలం బిడ్డలు ఇచ్చాడు, సంతోషంగా ఉండు, సమృద్ధిగా తిను, నీకున్న దాంట్లో ఇతరులకేమైనా ఉపకారం చేయి, ధర్మం చేయి, నువ్వు సంతోషంగా ఉండు. కొంతమంది వారు తినరు, తినేవాళ్ళకి బెటరు, ఎవరైనా పెడితే బాధ తింటారు. ఇలాంటి వాళ్ళు నేను విమర్శిస్తలా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. దేవుని ఆశీర్వాదం అండి ఐశ్వర్యం ఇచ్చింది. దేవుడు నిన్ను ఆస్వాదించాలా, దేవుడు నన్ను ఆస్వాదించాలా, దేవుని కృపలో మనం ఉండాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 24:1 చదవండి, చక్కని మాట ఉంది అక్కడ. ఆదికాండము 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ అబ్బా, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఆదికాండం 24:1 మరి చదవమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో ఏది లోట్లేదు, అసలు ఏది లోట్లేదు, ఎక్కడ లోట్లేదు. వినే మీకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. మనకు కొన్ని లోట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కొన్ని లోట్లు ఉన్నాయి. ఏదో పైకి నవ్వుతున్నాం, సంతోషంగా ఉన్నాం, కానీ కొంతమందికి కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని లోట్లు ఉన్నాయి. కొంతమందికి ధనం లేక, కొంతమందికి ఆరోగ్యం లేక, కొంతమందికి గర్భఫలం లేక, కొంతమందికి ఆర్థిక స్థితి పరిస్థితి బాగాక, కొంతమందికి కుటుంబంలో ఐక్యత లేక, ఏదో ఒక లోటు, ఆశీర్వాదం కోల్పోతున్నారు. అబ్రహాం విషయంకి వస్తే ఆదికాండం 24:1 అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చాడు, బహుకాలం వచ్చి వృద్ధుడే. అప్పటికి అతనికి దేవుడు అన్ని విషయాల్లో ఆశ్రయించాడు, ఏది లోటు లేదు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడని బైబిల్లో రిఫరెన్స్ ఉంది. 175 175 సంవత్సరాలు బతికాడు అబ్రహాము 175 సంవత్సరాలు మహా వృద్ధుడయ్యాడు అన్ని విషయాలు. 100 సంవత్సరాలు చెప్పిన పిల్లలు లేరు, ఆయనకు కూడా లోటు ఉంది. కానీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏ లోటు లేకుండా దేవుడు అన్ని. మనం ఏం చేస్తామంటే కొంత సమయం మాకు అది లేదు, మాకు ఇది లేదు, అప్పుడే లేవు. అబ్రహాంకి ఎప్పుడు వచ్చినాయి అన్నీ? అతడు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మొత్తం అన్ని విషయాల్లో దేవుడు ఆశించాడు. మనం కూడా కొంచెం ఓపిక పట్టాలా. కొన్ని ఉంటాయి లోపాలు, లోట్లు ఉంటాయి, మనకి లోట్లు ఉంటాయి. దేవుడు పరీక్షిస్తాడు, తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. అబ్రహాం విషయంలో ఆదికాండం 24:34 మాట, చక్కని మాట అబ్రహాం గురించి. తన దాసుడు అంటాడు, ఆదికాండం 24:34. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. చక్కని మాట అండి. ఆదికాండం 24:34 భలే గుర్తుపెట్టుకోవచ్చు. 24:34 యజమానుడు అంటున్నాడు. మళ్ళీ చదవమ్మా. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాముకు దాసుడను, యెహోవా నా యజమానుని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యాడు. అతడు గొప్పవాడాయను.
అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను ఆ, దాసదాసి జనమును అబ్బా ఒంటెలను గాడిదలను ఒంటెలు దయచేసి గాడిదలు, అబ్బా, అసలు ఒకటి కాదు రెండు కాదు, దాసీలు పనివాళ్ళు. కారణం ఏంటంటే యెహోవా నా యజమానుని బహుగా ఆస్వాదించాడు. నా యజమానుడు గొప్పవాడయ్యాడు. అన్నిట్లో 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 పనివాళ్ళల్లో కూడా. అబ్రహాంకి ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? సుమారుగా 300 అలవర్చబడిన వారు 18 మంది ఉన్నారు. 300 చిల్లర పనివాళ్ళు ఉన్నారు. మనకు కనీసం 10 మంది పనివాళ్ళు ఉన్నారు మన ఇంట్లో. ఒక పనివాడిని పెట్టుకుంటే కనీసం 10,000 అనేవాళ్ళు మనం నెలకి. 10,000 ఇవ్వకుండా పనివాడు వస్తాడా? నెలకు 10,000 ఇవ్వకపోతే మన ఇంట్లో పని చేస్తారు ఎవరన్నా? 10 మందిని పెట్టుకుంటే 10 పదులు 100 లక్ష రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి నెల. మనకే 1,00,000 రావట్లేదు నెలకి. ఇంకా 10 మందికి ఆడేస్తాం మనం. 10 మంది పని వాళ్ళు ఉంటే మన ఇంట్లో పని ఉండాలి. పని వాళ్ళని పెట్టుకుంటే ఊరికేనా? వాళ్ళు ఊరికి కూర్చుంటారా? వాళ్ళకు 10 మందికి తగిన పని ఉండాలి. విస్తారమైన పని ఉంటే అప్పుడు 10 మందినో 20 మందినో పెట్టుకుంటాం. అబ్రహాము దగ్గర మీరు బాగా లోతుగా ఆలోచించండి. 300 చిల్లర పనివాళ్ళు ఉన్నారు. అంటే ఎంత పని ఉంది? ఎంత పని ఉంటే, ఎంత విస్తారమైన ఆస్తి ఉంటే అంతమంది పనివాళ్ళు. అంతగా దేవుడు ఆస్వాదించాడు. మన ఇంట్లో పని మనమే చేసుకుంటాం. పని వాళ్ళని పెట్టి దాకా కూడా రాదు. ఆలోచించండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మిమ్మల్ని నిలబెట్టి చూపించాలని నా ఉద్దేశం కాదు. అంతగా అతను దాసుడు అంటున్నాడు 24:30. నా యజమానుని దేవుడు యెహోవా బహుగా ఆశ్రయించి అతడు గొప్పవాడయ్యాడు. అదే ఇందాక మనం చదువుకుందాం సామెతలో 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని ఇస్తుంది. దేవుని కృప లేకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని అడగకుండా, దేవునికి విధేయులు కాకుండా భూమి మీద నువ్వు ఎంత పోరాడినా నో నీ ఐశ్వర్యం సమకూడదు. ఒక అతను ఉండేవాడు, భాస్కర్ రావు గారు అని ఒక ఆయన, చనిపోయాడు. ఆయన మిషన్ కుట్టేవాడు. నన్ను పిలిచి పాష్ గారండి ఒకసారి ఇటు రండి అనేవాడు. ఏంటయ్యా భాస్కర్ రావు గారు, చక్కగా మిషన్ కుట్టుకుంటున్నావుగా అన్న. ఏంటండి పొద్దున్న సాయం దాకా కొడుతున్నాను, అన్ని సిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది, ఏమి కలిసి రావట్లేదని బాధపడేవాడు. నిజమే, కొన్ని కుటుంబాల్లో ఎంత చేసినా ఏమీ సమకూడదు. నువ్వు ఆస్వాదించబడాలంటే దేవుని దగ్గర రావాలి. అబ్రహాము బహుగా ఆస్వాదించబడటానికి దేవుడు అబ్రహాము చుట్టమా? అబ్రహాము దేవుడు ఇద్దరు కులస్తులా? వాళ్ళిద్దరు ఒక మతస్థులా? లేదా దేవుడు అయిన పక్షపాత? కాదు. అబ్రహాములో దేవుడు కొన్ని మంచి గుణాలు చూశాడు. అబ్రహాములో దేవుడు మంచి సుగుణాలు చూశాడండి. చూద్దాం, 1-2 మాటలు చూద్దాం. రోమాపత్రిక 4:18 వచ్చిన రండి. రోమాపత్రిక కొత్త నిబంధనలో రోమాపత్రిక 4:18 వచ్చిన. రోమాపత్రిక 4:18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బా, చక్కని మాట అండి. రోమాపత్రిక 4:18 రెండో భాగం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 4:18 రెండో భాగం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేదు. దేవుడు ఆశీర్వదిస్తాడని ఆధారం లేదు. దేవుని గురించి ఆ టైంలో, అబ్రహాం టైంలో గ్రంథాలు లేవు, దైవజనులు లేరు, యాజకులు లేరు, అసలు దేవుని వాక్యం లేదు, చెప్పేవాళ్ళు లేరు. కనీసం దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ కాలం ఉన్నారా? అబ్రహాం టైంలో ఎవరూ లేరు అసలు. ఇప్పుడు మన కోకోలలో ఉన్నారు. కోకోలలో సాక్ష్యాలు చెప్తున్నారు. మనకి నిరీక్షణకు ఆధారం ఉంది. అనేక మందిరాలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. మనకి అనేక వాగ్దానాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. మనకి ఆనాటి కాలంలో లేవండి. అబ్రహాం టైంలో ఏమి లేవు. అబ్రహాము ఆ నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. మరి అప్పుడు అతడే దేవుని నమ్మితే మరి నిరీక్షణకి ఆధారం ఉన్న మనము దేవుణ్ణి ఎలా నమ్మాలి గుర్తుపెట్టుకోండి. మరొక మాట చూద్దాం. అదే రోమాపత్రిక 4:19. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి. చాలు రమారమి 100 ఏండ్ల వయసు.
అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు పిల్లలు పుడతారు, సంతానం అని. 100 ఏళ్ల వయసు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 4:19 ఉందన్నమాట. అతడు విశ్వాసముందు బలహీనుడు కాక. ఈనాడు మన సంఘాల్లో విశ్వాసం అనేక మంది విశ్వాసంలో బలహీనులైపోతారు. ఏదైనా కొంతకాలానికి జరగకపోతే, ఏదైనా సమకూడకపోతే, ఏదైనా జరిగితే ఇక విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే కొంతమంది అంటారు, ఇంతకు ముందు వచ్చామండి, మాకేం కలగట్లేదు, ఇక మేము ప్రార్థనకు కూడా రాలేమంటారు. మేము ప్రార్థనకు కూడా రాలేమే. ఇక ఇంతకు ముందు అంటే వచ్చాం, ఇప్పుడు అన్ని సమస్యలే, మా ఇంట్లో అన్ని మరణాలే, మా ఇంట్లో అన్ని శోధనే, మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు, మా ఇంట్లో ఏం కలిసి రావట్లేదు, మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వట్లేదు, ఇక మేము దేవుడు లేదు. విశ్వాసములో బలహీనుడు కాకూడదు. అతడు విశ్వాసముందు బలహీనుడు కాక 4:21 రోమా 4:21 చివర, రోమా 4:21 చివర, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుంది. అది కాదు, విశ్వాసం వలన బలహీనుడు కాక రోమాపత్రిక 4:21లో విశ్వాసమందు బలం పొందాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తప్పనిసరిగా నెరవేరుస్తాడు. విశ్వాసమందు బలం పొందాడండి. ఈనాడు మనము కూడా మన విశ్వాసంలో బలం పొందాలి. ఊరికే విశ్వాసులను పేరు పెట్టుకొని ఊరికే విశ్వాసంతో దేవుడిని వెంబడించడం కాదు. చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, కొన్ని లోట్లు, కొన్ని సమస్యలు పెట్టి. నీ విశ్వాసంలో బలహీనత రాకూడదు. విశ్వాసములో అతడు అబ్రహాము బలవంతుడయ్యాడు. బలం పొందాడు. ఏదో బోర్డుల మీద చూసి ఒకడు రాశాడు, రోజు చికెన్ తినండి బలవంతులు అవుతారు, రోజుకు ఒక గుడ్డు తినండి బలం వచ్చింది. నో, తినాలి, మనం తినొద్దని నేను చెప్పట్లా. హార్లిక్స్ తాగండి, మంచిదే, అది నేను చెప్పట్లా. అసలు బలం ఎక్కడంటే విశ్వాసంలో బలవంతులు కావాలి. విశ్వాసంలో బలవంతులు. ఎఫెసీ పత్రిక 6:10 చక్కని మాట ఉంది. ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ పత్రిక 6:10 ఆ మాట ఉంది. 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అది కాదు, ఆయన యందు ఆయన విశ్వాసంలో మనం బలవంతులుగా ఉండాలి. ఏదొచ్చినా, ఏది పోయినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ జరిగినా గుర్తుపెట్టుకోండి, మనం విశ్వాసంలో బలహీనలు కాకూడదు ఎక్కడ కూడా. అబ్రహాం మనకు ముంగుర్తుగా ఉన్నాడు. మన విశ్వాసములో మనం ఎప్పుడు బలవంతులుగా ఉండాలి. అతడి విశ్వాసం బలహీనుడు కాక బలముగా ఉండటం వల్ల దేవుడు అతని పట్ల కార్యం చేశాడు. ఒక మాట అబ్రహాం గురించి చెప్తాను. ఒక మాట ఆదికాండం 15:5 చదవండి ఒకళ్ళు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 11:12 ఒకళ్ళు చదవండి. చక్కని సందర్భం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, ఆదికాండం 15:5 మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అది కాదు, నీ సంతానం ఎలాగంటే ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలు ఇసుక వలె అయ్యిద్ది నీకు. 6వ వచనంలో అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ సంతానం అలాగవును, అది వాగ్దానం. నెరవేర్పు చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11:12 చక్కని మాట ఉంది అక్కడ. హెబ్రీలు రాసిన పత్రిక 11:12 అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ మాట అక్కడ కలిగాను, అక్కడ కలుగుతుంది వాగ్దానం. ఆదికాండం 15:5లో చేస్తాను అది వాగ్దానం. హెబ్రీ పత్రిక 11:12లో కలిగాను, జరిగాను. దేవుడు చెప్పింది జరిగాను. అది జరగటానికి కారణం ఏంటి? అతడు విశ్వాసమందు బలహీనుడు కాల. అతడు విశ్వాసంలో బలం పొందాడు, దేవుణ్ణి నమ్మాడంతే. దేవుని నమ్మాడు. మనము కూడా మన జీవితంలో ప్రార్థన చేయటం మంచిదే, పాటలు పాడటం మంచిదే, దేవుని సన్నిధికి రావటం మంచిదే, కానుకలు ఇవ్వటం మంచిదే. కానీ నీ విశ్వాసంలో నువ్వు బలం పొందాలి. ఎక్కడ విశ్వాసంలో బలహీనలు కాకపోతే అబ్రహాము
ఎంతగా ఆశ్రయించబడంటే అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు బహుగా ఆశ్రయించాడు. క్రొత్త నిబంధనలకు వద్దాం ఆశీర్వాదం గురించి. ఇప్పుడు వరకు పాత నిబంధనలు చూసాం. క్రొత్త నిబంధనలు కొన్ని 2-3 మాటలు చెప్పి ముగించుకుందాం. యోహాను సువార్త 15:8. యోహాను సువార్త 15:8. యోహాను సువార్త మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అది కాదు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అవును. యోహాను సువార్త 15:8 ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన. ప్రారంభంలో దేవుడు వారిని ఆస్వాదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ప్రభు కూడా అదే మాట తీసుకున్నాడు. మీరు బహుగా ఫలించాలి, అప్పుడు నా తండ్రికి మహిమ వస్తుంది. మన తండ్రి అయిన దేవుడికి మహిమ వస్తుంది. నిజమే, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని మనసులో ఆలోచన ఏంటంటే ఈ మానవులు బహుగా ఫలించాలి, ఆస్వాదించబడాలి. ఏమండి, ఎవరైనా ఒక మాస్టర్ గారు అంటాడు, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తాడు. ఆ పరీక్షలు అయిపోయిన సంవత్సరం అయిపోయిన తర్వాత అందరూ పాస్ అయితే ఆ మాస్టర్ గారికి ఎంతో ఆనందం. చెప్పిన దానికి మొత్తం ఫెయిల్ అయిపోతే అతని జీతం అతనికి వచ్చిన అతని ఇంట్లో కూర్చుని ఏడుస్తాడు. అయ్యో, నేను సంవత్సరం అంతా కష్టపడి చదువు చెప్పానే, కనీసం ఒక్కడన్నా పాస్ కాదు, మొత్తం ఫెయిల్ అయిపోయారు. ఎవరైనా వారు అనుకున్నది, వారు చెప్పింది, వారి చిత్తం నెరవేరినప్పుడు వాళ్ళకి సంతోషం. అలాగే దేవునికి కూడా మహిమ వస్తుంది. ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించాలి. ఒక మాట చెప్తాను ఇక్కడ. పాత నిబంధనలో ఆశీర్వాదం పనివాళ్ళు, బంగారము, వెండి, గొడ్లు, గొర్రెలు, గేదెలు, ఇవన్నీ పాత నిబంధనలు. అది బాహ్య సంబంధమైన ఆశీర్వాదం, ఈ లోక ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలు అది కాదు ఆశీర్వాదం. ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించటం. మరి ఫలించడం ఏంది కొత్త నిబంధనలో? మరి దేని గురించి ప్రభు మాట్లాడాడు? మీకు 2 మాటలు చూపిస్తాను, ఎక్కువ కాదు కానీ. ప్రభు చెప్పిన మాట 2 మాటలు చూద్దాం. మత్తయి సువార్త 6:19. మత్తయి సువార్త 6:19 ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మెటయు తుప్పును తీసివేయును, దొంగలు కన్నులు మూసి దొంగిలెదరు. మత్తయి సువార్త 6:19 ప్రభు అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. మరి ధనం కూర్చుకోకపోతే మరి అసలు ఈ ఫలింపు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ధనమే కదా అన్నిటికీ మూలం. ఆలోచన చేయండి. ధనం లేకపోతే మంచి బట్టలు ఎట్ట వస్తాయి? ధనం లేకపోతే వాహనాలు, ధనం లేకపోతే ఇల్లు, ధనం లేకపోతే ఆహారం, ఇవన్నీ కావాలంటే ధనమే కదా కావాల్సింది. అమ్మ, ఫలించాలన్నా, ఆశీర్వదించబడాలని, అన్నింటిలో సంతోషంగా సమృద్ధిగా ఉండాలంటే ధనము కావాలి కదా. ప్రభు ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దన్నాడు. ధనం కూర్చుకోకపోతే మరి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఎట్లా ఫలిస్తాం? ఇంకో మాట కూడా అన్నాడు ప్రభు, లోకాసు వార్త 18:22. అది కూడా చదవండి. లోకాసు వార్త 18:22. మరొక మాట చెప్పాడు ప్రభు. యేసు విని, నీకింక ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. లోకాసు వార్త 18:22. 18:18 మనం చూస్తే ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి 18:18 వచ్చి, అయ్యా, నాకు భూమి మీద అన్నీ ఉన్నాయి, నేను నిత్య జీవం పోవాలి, ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతా. అక్కడి నుంచి చాలా విషయాలు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది, ప్రభుకి అధికారికి. జరిగిన తర్వాత 22వ వచనంకి వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, నీకు కలిగినవన్నీ అమ్మేసేయి. నీకు కలిగినవన్నీ అమ్మి ఏం చేయాలా? బ్యాంకులు వేసుకుని వడ్డీ తీసుకుని బతకమనలా. కొంతమంది ఏం చేస్తారు, ఒక 50 లక్షలు ఉంటే బ్యాంకులు వేసుకొని నెల ఒక 50,000 ఒక 30,000 వడ్డీ తెచ్చుకుని హ్యాపీగా బతుకుతారు కొంతమంది. నేనేం తప్పంటలే, వారికి డబ్బులు ఉండే ఒక 50 లక్షలు బ్యాంకులు వేసుకున్నారు, ఓ 10 లక్షలు వేసుకున్నారు, వడ్డీ ఇస్తూ ఉంటాడు బ్యాంకు వాడు. కొంతమంది ఇళ్ళు అవి అమ్ముకుంటారు. కొంతమంది పొలాలు కూడా 10 ఎకరాలు ఉంటే అమ్మేసి బ్యాంకులు వేస్తారు, ఎంతో కొంత వడ్డీ వస్తూ ఉంటుంది, ఓ 10,000, 20,000, 30,000. ప్రభు ఏమన్నాడంటే, నీకు కలిగినవన్నీ అమ్మి ఏం చేయమన్నాడు? బ్యాంకులు వేసుకోమన్నాడు. నేను అన్నాను, మీరు కూడా అన్నారు, అట్ట కాదు, పేదలకు ఇచ్చేయమన్నాడు. ఏమన్నాడు? పేదలకు పంచేయి, పేదలకు ధర్మం చేయి. నువ్వేం చేస్తాడు? నన్ను వెంబడించు. నాకు కూడా ఏమీ లేదు, నాకు కూడా నక్కలకు బొరియలుండెను, ఆకాశ పశువులు గూళ్ళుండెను, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఒకంత స్థలం కూడా లేదు, నాకు కూడా ఏం లేదు, నేను రాత్రిపూట కొండకి వెళ్తున్నాను,
నువ్వు కూడా నా ఎమ్మటరా అన్నాడు ప్రభు. నేను ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఒక అధికారికి నీ కలిగినవన్నీ అమ్మమంటే, మరి ఆడు బహుమా ఫలించడం అంటే మరి దేని బట్టి ఫలిస్తాడు? ఆలోచన చేయండి. ఇక్కడ ఫలించడం అంటే అర్థం ఏంటంటే, 2 రకాలు ఫలించడం అంటే, ఒకటి భూ సంబంధముగా శరీర సంబంధంగా ఫలించటం, 2 ఆత్మ సంబంధముగా దేవుని విషయాల్లో ఫలించటం. ఇది 2 విషయాలు ఫలింపు కొత్త నిబంధనలో. పాత నిబంధన ఆశీర్వాదం అంటే ఈ గొర్రెలు గొడ్లు భూ సంబంధముగా. ఇప్పుడు రండి రోమాపత్రిక 8:5 మీకు అర్థమవుతుంది అక్కడ. అందుకని ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఈ కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రోమాపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. ఈనాడు భూమి మీద మన కళ్ళ ముందు, మన సమాజంలో, మన చుట్టాలు, మన ఇళ్ళ పక్కలు చాలామంది శరీర విషయంలో మనసు ఉంచుతారు. ఆదివారం ఎవరైనా మంచి పెళ్లికి పిలిస్తే ప్రార్థన లేదు, ఇంకేం లేదు. ఇక ఆ పెళ్ళికి పోవటమే. ఆ పెళ్ళికి పోయి బాగా తినొస్తారు. నన్ను కూడా 2 వారాల క్రితం ఒకళ్ళు వైకుంఠపురంలో పెళ్ళికి పిలిచారు, తెనాల్లోనే. పాస్ గారు నువ్వు రావాల్సింది మా అబ్బాయి పెళ్ళికి అన్నారు గట్టిగా. వాళ్ళు హిందువులు, మన బంధువులు. వాళ్ళు నాకు పరిచయం 2 వారాల క్రితమే. పాస్ గారు నువ్వు మాత్రం గట్టిగా రావాలి మా అబ్బాయి పెళ్ళికి. ఎక్కడా అన్నా? వైకుంఠపురంలో అన్నారు. ఎప్పుడు అన్నా? ఆదివారం అన్నారు. నేను మొహమే చెప్పి నేను రానుగాక రాను. ఆదివారం రాను, గుళ్ళోకి కూడా రాను. గుళ్ళోకి అసలు రాను. ఎందుకు రాను? మనం బాగుంటాంగా పాస్టర్ గారు. ఎవరిది వాళ్ళదే అయితే ఎవరి దేవుడు వాళ్ళకుంటాడు. నువ్వు రా, నేను రాను. అమలారా గమనించండి. ఎందుకు ఈ మాట? శరీరానుసార్లు శరీర విషయంలో మనసు వస్తారు. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఎవడు పెడతాడా, ఏం సంపాదించుకుందామా, ఎట్లా ఎట్లా ఎట్లా. ఆత్మానుసారులు ఈ శరీర విషయాల మీద కాదు. దేవుని ఎలా స్తుతించాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, దేవుని ఎలా గణపరచాలి, దేవుని వాక్యం ఎంతో ధ్యానించాలి, దేవునికి దగ్గర ఎలా ఉండాలి, మనం చనిపోతే దేవుని రాజ్యానికి పోవాలి. అది రోమాపత్రిక 8:6 కూడా చదవండి, 6, 7 కూడా చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. శరీరానుసారమైన మనస్సు. తెనాల్లో నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే చక్కగా ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడతాడు. నేను అన్నాను, ఆదివారం పలానా చోట ఉంటాను రా, నన్ను కాసేపు చూడవచ్చు, మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటే, భోజనాలు పెడతారా అంటున్నాడు. అన్నాడని చెప్తున్నా, ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పట్లా. మరి వస్తే గంట కూర్చుంటాను, భోజనాలు పెడతారా? భోజనాలు పెట్టరన్నా. కనీసం ఏదన్నా అల్పారమణ పెడతారా? పెట్టరన్నా. అయితే నేను రానన్నాడు. అతను. శరీరానుసారులు ఎవరు పెడతారా, ఎవరు తిండి ఇది. ఆత్మానుసారులు దేవుని వాక్యం విందాం, దేవునిలో ఫలిద్దాం, విశ్వాసంలో బలవంతులు అవుదాం. అమలారా గమనించండి. 8:8 చదవండి. 8:8 రోమాపత్రిక 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అది శరీర స్వభావం గలవారు 8:8 దేవుణ్ణి సంతోషపరచలేరండి. మనుషులను సంతోషపెడతారు, మనుషులను బాగా సంతోషపెడతారు. ఎందుకంటే వీళ్ళ ఇంటికి వచ్చి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, వీళ్ళు బాగుంటే బాగుంటారు, తనుకుంటారు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెరచలేరు. 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు. మీరు ఆత్మ స్వభావము గలవారు, శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అది దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడలా. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. అమలారా మీరు ఆలోచించండి. ప్రభు అన్నాడు కొత్త నిబంధనలో, యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతారు, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఇప్పుడు ఆలోచన చేయండి. ప్రభు మీరు ఫలించటం. కొంతమంది అంటారండి, నేను ఇన్ని చెప్తున్నా మీకు, అబ్బా 2 కార్లు, 3 స్టేర్లు బిల్డింగు, పెద్ద భయం పోలీసు, రెండో వాడు ఇంకోటి ఉంటే, అబ్బా దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశ్రయించాడండి. నేను విన్నా వెంటనే వాళ్ళని
అబ్బా దేవుడు మిమ్మల్ని ఏం ఆశ్రయించండి, మీ పెద్ద అబ్బాయి పోలీసు, మీ మూడో అబ్బాయి అది, మీకు 3 అంతస్తుల బిల్డింగ్లు, ఇంటి ముందు 2 కార్లు, మంచిదే, నేను ఉండటం తప్పని విమర్శిస్తలా. దేవుడు ఇచ్చాడు నీకు, సంతోషమే. కానీ నువ్వు దేవుని మహింపరచాలి, ఆత్మ విషయాల్లో ఫలించాలి. కేవలం అదే దేవుని ఆశీర్వాదం కాదు, అదే దేవుని ఆశీర్వాదం కాదు. ఉన్నా లేకపోయినా దేవా ఇది ఇచ్చావు నీకు స్తోత్రం, ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ బిడ్డల్ని ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావు నీకు స్తోత్రం. మీరు గమనించండి, దేవుడు వారిని ఆస్వాదించాడు మీరు ఫలించమని. మనము కూడా ఇప్పుడు క్రీస్తు కాలంలో క్రీస్తు గుళ్ళ మనము ఫలించాలి. దేంట్లో ఫలించాలి? దేవుని వాక్యం ధ్యానించటంలో, దేవునికి ప్రార్థన చేయటంలో, ఇతరుని పాపంలో శాపంలో ఉన్న వారిని దేవుని వైపు ఆకర్షించటంలో, దేవుని వద్దకు తీసుకురావటంలో మనము ఫలించాలి. ఇతరులను దేవుని తీసుకురావటంలో మనము కూడా ప్రభు రాకడికి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24:44 మాట. మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధపడటమే ఫలించటం, దేవుని రాకడలో ఎత్తబడటమే ఫలించటం, దేవుని రాజ్యంలో శాశ్వత జీవాన్ని పొందటమే ఫలించటం. ఈరోజు చాలామంది విశ్వాసులైన వారు, విశ్వాసులు, నేను ముగిస్తున్నాను, విశ్వాసులు బలహీనులైపోయి లోక విషయంలో ఏమి తిందమా, ఏమి తాగమా, నేను తినటానికి ఆహారం కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, ఏదైనా పని చేసుకోవడం తప్ప నేను అంటలేదు. కేవలం దాని మీద దృష్టి పెట్టి, ఏదైనా లేకపోతే దేవుని సందు వదిలిపెట్టి దిగులుగా దుఃఖంగా వాడిని వీడిని తిట్టి కొట్టుకొని ఇంట్లో గందరగోళాలు చేసుకొని, నో, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని చిత్తాన్ని జరిగించు, దేవునికి ఇష్టంగా ఉండు. మన ఇష్టం దేవునికి కష్టం, దేవునికి కష్టం మనకు నష్టమైంది. చాలామంది వారి ఇష్టాన్ని జరిగించుకుంటున్నారు. వారి ఇష్టమైతే వస్తారు, వాళ్ళకి కష్టమైతే రారు. వారి ఇష్టమైతే బైబిల్ చదువుతారు, వారికి ఇష్టమైతే ప్రార్థన చేస్తారు, వాళ్ళకి కష్టమైతే సంవత్సరం దాకా కూడా రారు. లేదు, నీ ఇష్టం దేవునికి కష్టం, దేవునికి కష్టం, అది నీకు నష్టం. నష్టం కాకముందే దేవుని దగ్గర రా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, ఆ పరలోక భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే మన ప్రభుని యేసు వచ్చింది, బోధించింది, మన కొరకు బలిగా అర్పణగా సిలువలో నలిగిపోయి బలి అయిపోయి తన రక్తాన్ని కార్చింది. అందుకే ప్రార్థన చేసుకుందాం. ప్రభు బడిన ప్రయాసకు ఫలితం రావాలంటే, నువ్వు ఆత్మ సంబంధంగా ఆత్మ స్వభావం కలిగి నువ్వు ఫలించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుని అందరూ చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దాసులు నాయన పోకూరి మోజస్ గారు నాయన, వారు ఎంతో పరిచర్య చేశారు, మాకు ఒక మాదిరిగా ఉండి అయ్యా మీ పిలుపుని అందుకుని వెళ్ళిపోయారు. ఈ పరిచర్య నాయన మీకు స్తోత్రం. తల్లిగారు నాయన సుమారుగా 10 సంవత్సరాలు నాయన, తల్లిగారు నాయన పోకూరు రాజేశ్వరమ్మ గారు నాయన నిజంగా సంఘములో ఎంతో విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించారు. ఒక సమయం వచ్చింది, మీరు పిలుచుకున్నారు. అయ్యా ఇది ఇచ్చిన కుమార్తెలను బట్టి, అయ్యా ఇచ్చిన కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. కుమారుని ఇంకా విశ్వాసంలో పెంచండి, బలవంతుడిగా చేయండి. ఇచ్చినటువంటి భార్యను దీవించండి. కుమార్తెలు, ఇదిగో రాజేశ్వరం గారికి ఇచ్చిన కుమార్తెలు, వారి భర్తలు, వారి బిడ్డలు నాయన ప్రతి వారిని పేరు పేరును దీవించి ఈ పరిచర్య ఆగిపోకుండా వృద్ధిలో, అభివృద్ధిలో, మహాభివృద్ధిలో ఫలించటానికి మీరు కృప చూపించి మీ బిడ్డలను బలపరచమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క ఆదివారాన్ని జరుపుకోవటానికి మనకు దేవుడు కృప తెప్పించాడు. జ్ఞాపకం చేసుకోండి, మా సంఘం తరపున మీ అందరిని అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. అదేవిధంగా కుటుంబం ఏ స్థితిలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో కూడా మీకు తెలుసు. మేము ఒక్కటి అడిగేది, ప్రార్థన అవసరం అనేది మనిషికి కావాలి. ఆ ప్రార్థన అక్రత అనేది బలమైన పునాదిగా మనల్ని స్థిరపరుస్తుంది. కాబట్టి దేవుడు ఆయన ప్రతీదీ చూసుబాడే ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏ గడియలో
ఆయనకి ఏం చేయాలనేది తెలుసు కాబట్టి ఆయన సృష్టియామై ఉన్నాడు. అందుకనే ఈ ఆదరణ కలిగిన మాటలు దేవుడు మనకు అందించడము. మనము ఆత్మలో ఫలించేవారమై ఉండాలి. హల్లెలూయా. మనం శరీరాన్ని వదిలిపెట్టేసి ఆత్మలో యేసయ్యతో కలిసి ఉండాలని ఆయన ఆశ. అదే తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన సన్నిధికి చేరిందని, పరముకునకు చేరిందని నేనైతే ఆశపడుతున్నాను. ఎందుకనంటే ఆమె చివరిగా చేసింది ఏంటంటే, ఎవరితో ద్వేషించబడినదో వారే వచ్చి పరిచర్య చేశారు. వారిని అడిగింది ఒకటే, నేనేదైనా అమ్మ బాధలో ఉండి తప్పు చేస్తే నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడి అడిగింది. ఆమెకు చనిపోతానని తెలుసు, కానీ ఆ మరణంతో పోరాడింది. బిడ్డలను చూడాలని ఆశపడింది, కానీ ఇంచుమించు ఇక్కడ ఉన్న వారిని అందరినీ చూసింది. తర్వాత ఈ లోకములో ఉన్న ఈ లోక యాత్ర ముగించబడింది. నేను ఒకటే అడుగుతున్నాను, మా కుటుంబం బాగా దుఃఖంలో ఉంది. నేనైతే బహు వేదనలోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను. ప్రతి విషయంలో నాకు సహాయంగా, దేవుడి విషయంలో అయితే మరీ తన పెన్షన్ మొత్తం కూడా ఇచ్చేసేది, అంత సహాయంగా ఉండేది. నేనైతే ఎట్టెక్కడికి వెళ్ళినా నా తల్లి యొక్క జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. కానీ నాకు ఈ లోకంలో ఉన్నది కాదు, కానీ నేను దేవుని నమ్ముకున్న బిడ్డనిగా, ఒక సేవకునిగా, నేను ఒక సంఘ కాపరిగా ఉన్నాను. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క బాధ దేవుడు త్వరలో ముగించి, తల్లి ఆశ ఒకటే, అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన పట్టణాల్లో దేవుని పరిచర్య చేయాలని, దేవుని చిత్తమైతే అది త్వరగా నెరవేర్చబడాలని దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే తల్లిది ఆదరణ కూడికి కూడా 26వ తారీఖు పెట్టుకున్నాం. అది కూడా మరలో మధ్యలో ఆదివారం ఉంది, అది కూడా తెలియజేస్తాను. తల్లికి తెలిసేమో తెలియదు, కానీ పరిశుద్ధమైన బల్లలో కూడా పాల్గొనిద్దామే. అసలు అదే నేను ఆశ్చర్యమైపోయాను. జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన ఉన్నాయి, కానీ అందరు లేచి నిలబడి కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు యేసయ్యను మనము హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. నన్నెంతగా ప్రేమించితినో, నిన్నెంతగా దూషించితినో, నన్నెంతగా పెరిగితివో, నిన్నెంతగా మరచితినో, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, ఆనం తాళం రాగం ఎదలో నీదే,
ఈ ప్రేమ గంధరం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. పాట పాడేవాళ్ళు పెద్దగా పాడాలా? మాటను నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా మాటను నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా నీ ఆత్మతో నింపితివో, ఏ రీతిగా నా బాటను నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తొడిచితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును ఎరిగితివో, ఏ రీతిగా నీ కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. అందరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా యేసయ్యను మనం ఆరాధిద్దాం. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా పాటను నీ మాటతో మరసితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మరచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, యేసయ్యా ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, యేసయ్యా ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనానే చెప్పగలనా, గలనానే చెప్పగలనా,
రాగం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము రాగం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా మరచితినో నన్నంతగా ఎరిగితివో నిన్నంతగా మరచితినో గలనానే గలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం ఎదలో నీ ప్రేమ మధురం నాదం రాగం తాళం ఎదలో ఈ ప్రేమ స్వరము స్తోత్రం హల్లెలూయా సమస్త సృష్టిలో ఆయన సృష్టికర్త ఉన్న దేవుడు మనము ఈ లోకంలో పుట్టినదల మొదలుకొని మరణము వరకు ఎంతో ప్రేమ ఆదరణ పొందుతాము కానీ యేసయ్య ప్రేమ మనల్ని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. అందుని బట్టి యేసయ్యను ఎరిగిన వారమై యేసును తెలుసుకుని బడిన వారమై యేసుతో నడిచేవారమై ఉన్నాము. కాబట్టి అందరము ఒక క్షణము ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఇదిగో నా స్థితి నువ్వు పెరిగి ఉన్నావు, నా పరిస్థితి నీవు పెరిగి ఉన్నావు. తల్లిదండ్రులకు నేను దూరంగా ఉంటున్నాను, తల్లిదండ్రులు నాకు దూరంగా ఉంటున్నారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎన్నో మార్లు ఆదరణపరిచిన వాడువు, ఎన్నో మార్లు నన్ను దర్శించిన వాడువు, నీ మాట చేత నన్ను తాకిన వాడువు. నీకే వందనాలయ్యా. అయ్యా నీ యొక్క అద్భుతమైన కార్యాలను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ యొక్క ఆ మాటలచే నన్ను ఆదరణ పొందిన వాడినై ఉన్నాను, నీ మాటలచే నేను పరిపూర్ణములో నేను ఉన్నవాడినై ఉన్నాను. నీ అడగగలిగితే అయ్యా నా హృదయములో ఉన్న వేదనను శోధనను తొలగించువాడిపై నువ్వు ఉన్నావయ్యా. ప్రతి ఒక్క అవసరం తీర్చువాడా, ప్రతి ఒక్క కన్నీరును తూర్చువాడా నీకు వందనాలు. మేది ఏది కోల్పోయామో తండ్రి అది నీకు తెలుసు నాయన. అది నీ ఎడలే మేము మర్చిపోయేవారమై, అది నీ ఎడలే మేము జరిగించబడిన వారమై, నిన్ను నమ్మిన బిడ్డలమై, నిన్ను నమ్మిన ఆదరణ కర్తవై మాకు నిలిచేవాడవైన ప్రభువా, నీ మా మధ్యన సంచరించుతున్న దేవుడవై నీకు వందనాలు. నీ బిడ్డలకు ప్రభువా సమాధానము దయచేయండి, మా కుటుంబానికి నిరీక్షణ దయచేయండి. నా హృదయాన్ని ప్రభువా నీ వైపు తిప్పుకోబడిలాగా కృప చూపించండి నాయన. అయ్యా పశ్చాత్తాప హృదయంతో అడిగిన మాటలను బట్టి క్షమించే గుణంలో మేము ఉండబడిలాగా కృప చూపించండి నాయన. నీవే మా పట్ల అనేకమైన కార్యాలు జరిగించు, నీవే మా పట్ల అనేకమైన సమయాలు దినాలు మాకు ఇస్తున్న విధానముకై నీకు వందనాలు. యొక్క పరిశుద్ధమైన ఆదివారములో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసిన దేవా నీకు వందనాలు. మేము తల్లిని కోల్పోయిన నిత్యమైన తండ్రివై ఆదరణకర్తమై మధ్యన నిలచల్లి తండ్రి నీకు వందనాలు. మా కుటుంబంలో ఎవరు ఇంకా రక్షణ పొందలేదో వారికి రక్షణ దయచేయండి తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలుగా మా తల్లి చేసిన ప్రార్థన ఒకటే నాయన, నేను కన్నా నా రక్త సంబీకులందరూ నాతో పాటు నిత్యమైన మార్గములో ఉండాలని నా తల్లి ఆశపడిన విధానానికి రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు. మాకున్న శోధనను వేదనను మీరు తీసివేసి నీవే మా తండ్రిపై, నీవే మా తల్లిపై మమ్మల్ని ఆలరించండి, మమ్మల్ని కరికరించండి తండ్రి నీకు వందనాలు. మా పట్ల మీరు కార్యాలు జరిగిస్తారని ప్రతి ఒక్క విషయంలో నువ్వు సహాయము చేయమని అందుకనే అంటున్నాడు పరిశుద్ధమైన లేఖన తల్లి త్రోసివేసిన, తండ్రి త్రోసివేసిన, స్నేహితులు అసహించుకున్నా నేను నిన్ను త్రోసివేయనని తల్లి పంచిన ప్రేమను బట్టి, తల్లిదండ్రులు పెంచిన విధామను బట్టి, మనం కాల వారిని ప్రేమించిన ప్రేమను బట్టి, అందుకనే పరిశుద్ధమైన లేఖలో రాయబడిన మాట ఏంటంటే అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కాదు, ఈ లోకమతంలో ఉన్న ప్రేమ
మనము మరణించేంత వరకే. మరణించిన తర్వాత మన దేహాన్ని, మన శరీరాన్ని విడిచిపెట్టిపోయి మన యొక్క ఆత్మ, మన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి చేరుతుందంటే మేము నమ్మింది ఒకటే, మా తల్లి పరమునకు చేరిందని, ఆయన సింహాసనం ఎదుట ఉందని ఆశపడుతున్నారు. అదే విధముగా మన మధ్యలో ఉన్న విజయలక్ష్మక్క ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన అయ్యా పోయిన ఆదివారం నీ ఆదివారం వరకు కాపాడవు, నీ కాపుదల భద్రతలో ఉంచావు ప్రభా. తల్లిని కోల్పోయినప్పటికీ ప్రభా మాకు నువ్వు తోడుగా ఉన్నావయ్యా, మాకు అండగా కొండగా కోటగా నువ్వు ఉన్నావయ్యా. నీవు చేసే మేలు కంటికి కలవు ప్రభా. నా తల్లి నీ రాజ్యానికి వచ్చిందయ్యా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కుమారుని నిలబెట్టుకోండి, వాక్యం ద్వారా మాట్లాడ బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నాయన నీకు వందనాలు. ఆమె జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన కోడల్ని, మరి మన సంతానాన్ని, కొడుకులు, కోడలు, మన సంతానం, కుమార్తెలు, అల్లుళ్ళు అందరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆమె వెళ్ళిపోయినప్పటికి కూడా మాకు నువ్వు తోడు ఉన్నావయ్యా, మాకు అండగా కొండగా ఉండే దేవుడు అని నువ్వు కుమారుడు వాక్యం చెప్పి నిన్న కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఆయన కూడా తండ్రి, ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాయ్యా. విన్న వాక్యాన్ని మేము నాయన 60 100 ఫలించుటకు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు నాయన. అయ్యా మా తల్లి మీ రాజ్యానికి వచ్చింది అయ్యా, మేము ఎంతగానో సంతోషపడుతూ ఒక పక్క దుఃఖపడుతున్నాం తండ్రి. నాయన ఆమె నాయన మీ రాజ్యం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా చేరికూడి వచ్చిన బిడ్డలందరూ మరలా ఆలకించి వారికి కావలసిన గురించి వారికి ఏవే సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీర్చి అయ్యా మాకు తోడుగుండి సహాయం చేయమని నీ కుమారుని నిలబెట్టుకొని నువ్వే స్థిరపరిచిన ఆయన బిడ్డకి ధైర్యం ఇచ్చి, నిబ్బరం కలిగి ధైర్యం ఉండే బిడ్డగా చేసి అన్ని విషయాలు మీరు సహాయం చేయబిడ్డను. మరి 26వ తారీఖు జరగబోయే దాన్ని కూడా మీరు సహాయం చేసి అనుగ్రహించ సమస్తం చేయగల దేవుడు నమ్మచ్చు. త్వరలో రాన్న యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధములు క్షమించము. శోధన లేక కీడిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నెమ్మదిని దేవుడు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఆదరణ కూడికుంది, దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.